హలో అండి. ఈరోజు మనం వినబోయే కథ పేరు అమ్మ దీవెన. రాసినవారు కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. కథలోకి వెళ్దాం. మీ అమ్మ మా అమ్మలా కాదు కదా, పాపం చాలా మంచిది. తనకున్న కోపం కసి లోపలే అణగదొక్కి పైకి మాత్రం చాలా మామూలుగా అంది ఆర్నవి. అవును, అందరూ అలా ఉండలేరు. పని ధ్యాసలో పరధ్యానంగా కూతురు మాటకు వంత పాడింది కౌముది. అవును, మీ అమ్మ పోలికలు మా అమ్మకు ఎందుకు రాలేదంటావు? అప్పటికి ఈ విషయం అర్థమయ్యి రాకే ఎంచక్కా వచ్చాయి. మీ అమ్మే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తమాయించుకుంటోంది. నువ్విప్పుడు చూస్తున్నావు మీ అమ్మమ్మని. అప్పట్లో అయితేనా తను చెప్పిన దానికి తేడా చేస్తే మాకు చాకిరవు పెట్టేసేది. సరదాగా కొన్నాళ్ల పాటు మా అమ్మ ఏం చేసేదో నన్ను చేసి చూపించమంటావా? కవ్వింపుగా కూతుర్ని అడిగింది. ఏం కాదు, అమ్మమ్మ చాలా మంచిది. ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. నా పెళ్లి కాకముందు చూడాల్సింది అసలు సిసలు అమ్మమ్మని. నేను నమ్మను, నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా ఇలాంటివన్నీ అర్థం కావాలంటే నీకు కూడా పెళ్ళయ్యి నీలాంటి తిక్కల పిల్ల పుట్టుకు రావాలి. ఆమె మాటల్లో కొంత అసహనం ఉన్నా ఎంతైనా కూతురి కాలిలో ముళ్ళు దిగితే తను నొప్పితో విలవిలలాడిపోయే తల్లి కదా. ఆ సాధింపు వెనుక ఒక దీవెన కూడా దాక్కొని ఉంది. అదే మరి, ఏమన్నా ఆ మాటే అంటావు. సరున కోపం వచ్చింది ఆర్నవికి. కోపానికి ఏం తక్కువ లేదు. నీ పెళ్ళయ్యాక నేను మంచిగానే కనపడతానులే సణుక్కుంది కౌముది. ఒకరోజు అమ్మా, అరకు వ్యాలీ ఎక్స్కర్షన్కి వెళ్తాను అడిగింది ఆర్నవి. వద్దులే తల్లి, అసలే చలికాలం. అయినా నాన్న ఒప్పుకోవాలి కదా. నువ్వు సరే అంటే వెళ్ళమన్నాడు నాన్న. ఆయనకేం నాలుక చివరి నుంచి అనేసి నా మెడకు చుట్టేస్తారు. మంచి చెడు ఆలోచించక్కర్లేదా? మొన్నే కదా నీకు జ్వరం వచ్చి తగ్గింది. ఇంత వెంటనే వెళ్తే మళ్ళీ జ్వరం తిరగబడితే ఎంత కష్టం. ఆలోచన లేకపోతే ఎలా? భర్త మీద విసుక్కుంటూ కూతురికి కాదని చెప్పేసింది కౌముది. పర్వాలేదమ్మా, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నాకైతే వద్దనిపిస్తుంది నిష్కర్షగా చెప్పేసింది. అన్నిటికీ అలా అంటావేంటి? విసుక్కుంది. రేపు నువ్వు అమ్మ అయ్యాక తెలుస్తుందిలే. నీలా కాదు నేను. నా పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేస్తాను పౌరుషంగా చెప్పింది. అది చూద్దాం చిన్నగా నవ్వుకుంది కౌముది. ఈ కాలం పిల్లలు మామూలేగా. చివరికి కూతురి మాటే నెగ్గేసింది. ఆర్నవి ఇంటర్ ఇంజనీరింగ్ చదివే టైంలో ఇలాంటివి చాలానే జరిగాయి. దాంతో పాపం కౌముది మీద అన్నిటికీ వద్దంటుంది అన్న ముద్ర పడిపోయింది. ఆ రోజు రాత్రి తండ్రి కూతురు కలిసి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. వంట వద్దని బయట నుంచి బిర్యానీ అవి ఆర్డర్ చేసి తిన్న తర్వాత తీరిగ్గా కౌముదిని ముగ్గులోకి లాగారు. విషయం ఏంటంటే ఆర్నవి ఎంఎస్ చేయడానికి యూఎస్ఏ వెళ్దామని సరదా పడుతుంది. తండ్రి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కౌముదికి మెల్లగా విషయం చెప్పి ఒప్పించాలనే ప్రయత్నం. నేను చచ్చినా ఒప్పుకోను ఖరాఖండిగా చెప్పేసింది కౌముది. అది కాదమ్మా, కూతురి మాట వినిపించుకోకుండా నువ్వు మాకు ఒక్కదానివి. 4 ఏళ్లలో నువ్వు వెనక్కి వస్తానంటున్నావు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. నువ్వు పుట్టాక నిన్ను ఒక్కరోజైనా వదిలి ఉండలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతానంటున్నావు? కళ్ళ నీళ్లు తిప్పేసింది. అది కాదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అంటూ రకరకాలుగా తల్లిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది ఆర్నవి. ఇప్పుడు నీకు అర్థం కాదులే. నీకు కూడా ఒక చంటిది పుట్టి అది నేను వదిలేసి పోతాను అంటే తెలిసొస్తుంది. అబ్బా, మళ్ళీ అదే మాట అని తల కొట్టుకొని కన్న కూతుర్ని శపిస్తున్నావా అని అడిగింది. ఏం మరి, నీ కూతురు నిన్ను వదిలి వెళ్ళడం శాపమా? ఇప్పుడు నా కూతురు అమెరికా వెళ్తానంటే నాకు వరమా? నిలదీసింది కౌముది. అది కాదు కౌముది, నీ ఫ్రెండ్ విశాల కూతుర్ని పంపలేదా? పాపం ఆర్నవి సరదా పడుతుంది కదా. అయినా ఈ కాలంలో అమెరికాని దూరం కింద ఎవ్వరూ చూడట్లేదు. మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. దాని ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. మీకు దానికి ఇష్టమైతే నన్ను అడిగేదేముంది? మీ ఇద్దరికీ నచ్చినట్టు చేయండి. కౌముదికి కష్టం తోచినట్టు అర్థమైంది శ్రోతలకి. అప్పటికి ఊరుకున్నా ఆర్నవి అమెరికా ప్రయత్నాలు ఆపలేదు. తండ్రి కూతురు కలిసి గుట్టుగా అమెరికా కాలేజీలో సీట్ వచ్చేదాకా చెప్పకుండా ఫీజు కట్టే ముందు మళ్ళీ ఒకసారి కదిపారు. కూతురు యూఎస్ ప్రయాణం మానేసిందని సంతోషపడుతున్న కౌముదికి చాలా బాధనిపించింది. మీ ఇద్దరికీ ఇష్టమైతే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని ముభావంగా చెప్పేసి ఆ క్షణం నుంచి వాళ్ళతో అవసరమున్నా మాట్లాడటం మానేసింది. వాళ్ళు ఏదన్నా అడిగితే అంటీ ముట్టినట్టు జవాబు ఇవ్వటం మొదలెట్టింది. ఈలోగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. రా అన్నయ్య, ఫోనైనా చేయకుండా వచ్చావు, అంతా కులాసానా అంటూ ఊరి నుంచి దిగిన అన్నగారిని ప్రేమగా ఆహ్వానించింది కౌముది.
మావయ్య అత్తయ్య ఎలా ఉంది అంటే నా గురించి ఏం అడగవా? అత్తయ్య ఎక్కువైందా నీకు? అన్యాయం కదా. జాలీగా మొహం పెట్టాడు కిషోర్. నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా. చేతులతో అయినా లావైనట్టు చూపిస్తూ నవ్వింది ఆర్నవి. బాగా లావయ్యానంటావా? నవ్వుతూ అడిగాడు మేనకోడల్ని. ఓ గుప్పెడు పొట్టొస్తే మంచిదే లేరా, అది అలాగే ఉంటుంది అన్నయ్యను సమర్థించింది కౌముది. బావగారు లేరా? అబ్బో, అంత గౌరవం ఎప్పటినుంచి నాయనా? అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు ఆర్నవి తండ్రి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఎలాంటి వాళ్ళకైనా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అంతే. ఇద్దరు పెద్దగా నవ్వుకున్నారు. కారణం, ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. భోజనాలు చేస్తుండగా అసలు విషయం బయట పెట్టాడు కిషోర్. మనం అనుకుంటే సరిపోదన్నయ్య, వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆయన గారు కూతుర్ని అమెరికా పంపుతారట చదువులకి. చాలా కష్టంగా చెప్పింది కౌముది. అమ్మకి అంత బాధగా ఉందా అనిపించింది ఆర్నవికి. తండ్రి మొహం చూసింది కొంచెం బేలగా. ఎప్పుడు వెళ్తున్నావు అమెరికాకి? మావయ్య ప్రశ్నకి వెర్రినవ్వు నవ్వి ఇంకా ఏం తెలీదు అంది. విమానం ఎక్కే ముందు చెబుతారులే అన్నయ్య. అదేమిటమ్మా అలా అంటావు? బాధగా అంది ఆర్నవి. చూడు చెల్లెమ్మ, దానికి ఇష్టమై వెళ్తానంటే నువ్వు అడ్డు పెట్టకూడదు. ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదు. అంతేలే అన్నయ్య, ఈ కష్టం తెలియాలంటే దానికి కూడా ఓ కూతురు పుట్టాలి. అబ్బా, మళ్ళీ మొదలెట్టింది. ఇరిటేషన్ వచ్చేసింది ఆర్నవికి. సాయంత్రం తిరిగి వెళ్లే ముందు, ఆర్నవి అమెరికా విషయం తెలిసాక నా ప్రపోజల్ గురించి ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను. చెల్లెల దగ్గర సెలవు తీసుకుంటూ అన్నాడు కిషోర్. ఏం చేస్తాం, మనం చాలానే అనుకుంటాం. మన చేతుల్లో ఏమీ లేదు. వదిన్ని ఏమీ అనుకోవద్దని చెప్పు. విశ్వాగాడికి నా తరపున సారీ చెప్పు. బాధపడింది కౌముది. ఆ రాత్రి మళ్ళీ ఒక చిన్న మీటింగ్. తాడో పేడో తేల్చేసి తల్లిని ఒప్పించాలని ఆర్నవి ప్రయత్నం. అయితే ఆమె ఆశ్చర్యపోయేలా తండ్రి స్వరం మారిపోయింది. అది కాదు నాన్న. లేదు తల్లి, నేను చెప్పేది విను ముందు. తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. అమ్మ నేను కూడా కాదనం. తల్లి తరపున కూడా హామీ ఇచ్చాడు. విశ్వ మంచివాడు. CA పాస్ అయ్యి హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తులు బాగానే ఉన్నాయి. వాడు నేను ఇష్టపడ్డాడని. కానీ నిజానికి అలాంటి సంబంధం తేవటం కొంచెం కష్టమే తల్లి. పైగా వాళ్ళొచ్చి నిన్ను ఇమ్మని అడుగుతున్నారు. ముఖ్యంగా అత్తయ్య మావయ్య చాలా మంచివాళ్ళు. అవకాశాలు అస్తమానం రావు. ఇప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందేమో ఆలోచించు. ఆర్నవికి ఉడుకుమోత్తనంగా ఉంది. ఒరే విశ్వ, ఇంత చెప్పాను. నాకు US వెళ్ళడం ఓ పెద్ద డ్రీమ్ అని. ఒక్క 4 ఏళ్ళు పెళ్లి కాగమంటే విన్నావా? నీ పని ఇప్పుడు కాదు. పైగా మామయ్యని పంపించి నన్ను ఇరికిస్తావా? లోపల రగిలిపోతున్న ఆర్నవి. నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా అటు ఇటు పెద్దలకి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నువ్వేం మాట్లాడవేం అన్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది కౌముది. నా మాటకి ఏమాత్రం విలువ లేనప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? ఇంకా లాభం లేదని నాకు విశ్వని చేసుకోవడానికి అభ్యంతరం లేదు. మనసులో మాటను బయటపెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక చెప్పేసింది ఆర్నవి. వింటోన్న ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి. కానీ US వెళ్ళొచ్చాకైతే ఓకే. అంటే 4 ఏళ్ళు ఆగాలి మరి. కూతురు ఒప్పుకోవడంతో మురిసిపోయి మర్నాడే బామర్ది ఊరికి ప్రయాణం అయ్యారు. 4 ఏళ్ళు ఆగడం సమస్య కాదు. కానీ మా అమ్మ నాన్న బావుండగా వాడికి పెళ్లి చేయాలని నా తాపత్రయం. వదిన మాటకి ఏం చెప్పాలో తెలియక కూతురి వంక చూసింది కౌముది. అందరూ 10 సార్లు చెప్పిన మీదట తప్పనిసరి కొంత అయిష్టంగానే ఆర్నవి సరే అంది. ఫోన్లో మాత్రం విశ్వాని వాయించేసింది. అది కాదే బాబు, మా అమ్మమ్మ తాతయ్య బాగుండగానే పెళ్లి చేయాలని అమ్మ పట్టు. దానికి నేను ఎదురు చెప్పలేకపోయాను. సారీనే బతిమలాడాడు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తుండగా, ఇందాక ఒప్పుకున్నాను కానీ నేను అమెరికా వెళ్ళొస్తేనే కానీ ఈ పెళ్లి చేసుకోలేను. మళ్ళీ పాత బాంబే పేల్చింది ఆర్నవి. మళ్ళీ మొదటికొచ్చిందా వ్యవహారం అనుకుంటూ తలలు పట్టుకున్నారు అందరూ. నిమిషానికి ఒక మాట అయితే ఎలాగమ్మా అన్న తండ్రి వైపు చూస్తూ, నాన్న నీకు తెలుసుగా నా ఎయిమ్, ఎలాగైనా అమెరికా వెళ్ళాలి. గారాలు పోయింది. పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాడులే అన్న అత్తయ్య మాటల్ని తేలిగ్గా తీసేస్తూ, ఏం అక్కర్లేదు నేనే వెళ్ళగలను టీవీగా చెప్పింది. అది కాదమ్మా, నచ్చ చెప్పబోయిన తల్లిని ఆగమని ఈ నెలాఖరున మా ఆఫీస్ వాళ్ళు ఓ ప్రాజెక్టు పని మీద నన్ను 3 నెలలు USAకి పంపిస్తున్నారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. అందుకని 4 నెలల తర్వాత ముహూర్తం పెట్టుకోండి, అభ్యంతరం లేదు నవ్వింది. ఆ విధంగా తన కోరిక తీరుతోందన్నందుకు ఆనందంగా ఉంది ఆర్నవికి. అమ్మయ్య అనుకున్నారు అందరూ. అమ్మా గట్టిగా పిలిచింది ఆర్నవి. అబ్బా ఎందుకే అలా అరుస్తావు? మొన్ననే పుట్టింది నీ కూతురు.
అమ్మకి ఇంత నోరా అని హడలిపోతుంది అంటూ చేసే పని మధ్యలో వదిలేసి కూతురు దగ్గరికి హడావిడిగా వెళ్ళి చూసి పకపకా నవ్వింది కౌముది. ఏ మారిందవే బుగ్గలు నొక్కుంటూ అడిగింది. చూసావా, అప్పుడే అమ్మతనం పొంగుకొచ్చింది. నీ కూతురి చెవులు మూసి మరీ నా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావా? బావుంది తల్లి. సరేలే కానీ ఇలారా దగ్గరకు పిలిచింది ఆర్నవి. ఏమైందమ్మా, ఏమైనా ఇబ్బందా? సిజేరియన్ అయి ఎన్నాళ్ళు అవ్వలేదు, నొప్పిగా ఉందా? గాబరా పడింది తల్లి మనసు. ఏం లేదులే, ముందు నువ్వు ఇక్కడ కూర్చో. తల్లి చెయ్యి పట్టుకొని మంచం మీద పక్కనే కూర్చోపెట్టుకుంది. చెప్పు తల్లి, ఏమిటి విషయం? ఏం లేదన్నాను కదా. విసుక్కుంటూ అమ్మని దగ్గరకు తీసుకొని కౌగలించుకుంది. ఏమైంది నీకు? కూతుర్ని ఆప్యాయంగా హత్తుకొని అడుగుతూ మధ్యలో గమ్మున గుర్తొచ్చి, ఆగాగు, చంటిదానికి పాలిస్తున్నావు, అది నలిగిపోతుంది. దూరం జరగబోయింది, దాన్ని నేను చూసుకుంటున్నానులే, నువ్వు కదలకు ఆజ్ఞ జారీ చేసింది. ఏమైంది నాన్నా, మీ ఆయన గుర్తొచ్చాడా? లాలనగా అడిగింది. మధ్యలో వాడెందుకు? విసుగ్గా అంది. మేనల్లుడు కాబట్టి నేను వాడు అనొచ్చు, నువ్వు అలా అనకూడదు. దాంతో సరిపెట్టా, సంతోషించు. నీ ఎదురుగా వాడిని తిడితే ఊరుకోవు కదా. నవ్వింది. చాలే ఊరుకో. ఇదివరకైతే నీకు బావ అవుతాడు కాబట్టి మీరు ఎలా పిలుచుకున్నా పట్టించుకోలేదు. వాడిప్పుడు నీకు మొగుడు. అందరి ఎదురుగా అలా మాట్లాడుకు, తప్పుపడతారు. సరే కానీ విషయం ఏంటో చెప్పు. 2 నిమిషాలు మౌనం. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడుగుతూ దూరం జరుగుతున్న తల్లిని ఇంకా గట్టిగా హత్తుకొని, ఉండు, వదలకు, చిన్నగా అరిచింది. చంటిదాన్ని చూసుకో, నలిగిపోగలదు. జాగ్రత్త చెప్పింది తల్లి. నాకంటే పాపే ఎక్కువైంది నీకు, గారంగా విసుక్కుంది ఆర్నవి. అంతే కదా మరి, నాకు ఈ బుల్లి బంగారమే ఎక్కువ అని నవ్వింది. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఎవరి మీద ఈ బెంగ? నా చిన్నప్పటి నుంచి అస్తమాను నువ్వు ఒక మాట అనేదానివి, గుర్తుందా? మెల్లిగా అడిగింది. ఏమో, చాలా అనే ఉంటాను. ఒక మాట అంటే గుర్తుకు రావడం లేదు. కూతురు అంత ఎమోషనల్ అవ్వడం మొదటిసారి చూస్తోంది కౌముది. ఆ మాట మొదట్లో కొన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ అదే మాట రిపీటెడ్గా నువ్వు అంటుంటే నేను 10th క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి లెక్కపెట్టి నోట్ చేసుకోవడం మొదలుపెట్టాను. నువ్వు ఆ మాట నేను లెక్కపెట్టడం మొదలెట్టాక మొన్నటి వరకు 1116 సార్లు అన్నావు తెలుసా? డేట్లతో సహా రాసి పెట్టుకున్నాను. అవునా? ఆశ్చర్యపోయింది కౌముది. ఏం మాటది? ఏమన్నా తిట్టా? అర్థం కాలేదు. నువ్వు బంగారు తల్లివి. తిట్టడం కాదమ్మా, అది దీవెన. అమ్మని ముద్దు పెట్టుకుంది ఆర్నవి. కూతురులో మరో కోణం చూస్తున్న కౌముది మనసు కరిగిపోయింది. చిట్టు తల్లి, ఏమని దీవించాను? కళ్ళనీళ్లు ఆపుకుంటూ అడిగింది. అన్నిసార్లు అన్నా నీకు గుర్తుకు రాలేదు అంటే చిత్రంగా ఉందమ్మా అని నవ్వి, అస్తమాను అనేదానివి, నీకు అమ్మయ్యాక అర్థమవుతుందిలే అని. ఆర్నవి గొంతు గద్గదమైంది. ఇదిగో అయ్యాను కదా. ఒళ్ళో ఉన్న పసిగుడ్డిని చూపిస్తూ, ఇప్పుడు అర్థమైందమ్మా అని మళ్ళీ అమ్మని వాటేసుకుంది. నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను, నన్ను క్షమించు. పిచ్చిదానిలా మాట్లాడుకు. నువ్వు బంగారు తల్లివి. పిల్లలన్నాక అలాగే ఉంటారు, ఉండాలి కూడా. బాలింతరాలివి. వెరిమురి ఆలోచనలు పెట్టుకోక ఆనందంగా ఉండు, ప్రేమగా విసుక్కుంది. అమ్మవి, అంతకంటే ఏమంటావులే. చూడు, చక్కని మనవరాల్నిచ్చావు, ఇంకేం కావాలి అంటూ తను కూతుర్ని ముద్దు పెట్టుకుంది కౌముది. అప్పటి వరకు ఊరుకొని కేరుమన్న మనవరాల్ని తన ఒళ్ళోకి తీసుకొని, ఇదిగో మనవరాలా, మీ అమ్మ నన్ను ఎంత ఏడిపించిందో దానికి 2 నువ్వు ఏడిపించాలి, గుర్తుంచుకో అంది చంటిగుడ్డుని ముద్దు పెట్టుకుంటూ. ఇప్పుడే కదా నేను ఏమీ ఏడిపించలేదన్నావు? బిత్తరపోతూ అడిగింది ఆర్నవి. పాపం, నీకు క్లీన్ చిట్ ఇచ్చేశాననుకుంటున్నావా? అదేం కాదు. ఇదిగో ఈ బుడంకాయ పుట్టిందిగా, నా కక్ష అంతా ఇది తీర్చుకుంటుందిలే. తల్లులిద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా. అమ్మమ్మ చేతిలో ఉన్న చిట్టు తల్లి కూడా ఏడుపు మానేసింది, ఏదో అర్థమైనట్టు. చంటిది పుట్టింది, 1 నెల అవుతుంది. అర్ధరాత్రి మనవరాలి ఏడుపుకి మెలకు వచ్చింది కౌముదికి. ఊరకంటితో పక్క మంచం మీదకి తొంగి చూసింది. తను లేచి పాపని ఊరుకోబెట్టాలనుకున్నా హైదరాబాద్ వెళ్తే ఇవన్నీ ఎలాగూ ఆర్నవి ఒక్కరితే పడాలి కదా, అందుకే అలవాటవని అనుకుని ఊరుకుంది. అప్పటికే గాఢ నిద్రలో నుంచి లేచి పిల్లకి పాలివ్వడానికి సమాయత్తమవుతూ విసుక్కుంటున్న కూతురి కష్టం చూసి ముందు జాలిగా అనిపించిన ఆమె అన్న మాటకి మాత్రం మురిపెంతో కూడిన పెద్ద నవ్వు వచ్చింది కౌముదికి. అయితే పైకి మాత్రం నవ్వకుండా బలవంతాన ఆపుకుంది. లేకపోతే కూతురి విసుగు తన మీదకి మళ్ళీపోయే ప్రమాదం ఉంటుందని తెలుసు. అబ్బా, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేనా?
పగలంతా నిద్రపోతావు, నన్ను ఏడిపించడానికి రాత్రులు ఆటలు మొదలు పెడతావు. ఇప్పుడు కాదులే, ఓ 25 ఏళ్ళు పోని, నీకన్నా 100 రెట్లు ఎక్కువ తిక్కల కూతురి నీకు పుట్టి ఇలాగే ఏడిపిస్తే అప్పుడు తెలిసొస్తుందిలే అంటూ ఇంకా లోకం తెలియని చంటిగుడ్డి మీద విసుకుంటోంది ఆర్నవి. కథ సమాప్తం. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.